ఇది 3 ఎకరాలు. దీనికి కూడా సేమ్ సాయిల్ కేరు అండ్ సన్ గార్డ్ వాడడం జరిగింది. ఈ పొలానికి మన పక్క పొలాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది. సేమ్ ఇద్దరు ఒకేసారి నాటేశారు. వాళ్ళు ఫర్టిలైజర్ వాడారు. ఇది మన ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఆ అంటే ఆ పెద్ద లైన్ ఉన్నటువంటి ఆ మళ్ళ దాకా మీరు బాగా గమనించండి. ఎంత మంచి గ్రీన్ ఇష్యూ వచ్చి ఎంత అద్భుతంగా గ్రోత్ ఉందో చూడండి. ఇంత మంచి గ్రోత్. కానీ ఇదే పక్కన ఉన్నటువంటి 2 సేమ్ ఒకే రోజు నాటడం జరిగింది. వీళ్ళు ఫర్టిలైజర్ వాడారు, ఈయన మన సన్ఎడ్జ్ ప్రొడక్ట్స్ వాడాడు. అంటే ఈ రెండింటి మధ్యన ఇక మీరు చూడండి, గమనించవచ్చు. ఈ రెండింటి మధ్యన ఇది సన్ఎడ్జ్ ప్రొడక్ట్, ఇది ఫర్టిలైజర్. మరి మీరు ఒకసారి గమనించండి ఎంత అద్భుతమైనటువంటి గ్రోత్ ఉందో మన సన్ఎడ్జ్లో. అంటే దట్ ఈజ్ సన్ఎడ్జ్, పవర్ ఆఫ్ సన్ఎడ్జ్. ఇక్కడ ఒక సాయిల్ కేర్ సన్ గార్డ్లో ఉన్నటువంటి అద్భుతమైన పోషకాలు. ఈ పక్క పొలం చూడండి, 2 సేమ్ నాటేశారు. ఇదేమో ఫర్టిలైజర్, ఇటు పక్క ఉన్నది లెఫ్ట్ సైడ్లో నాకు నేను చూపిస్తున్నటువంటి ఇది ఫర్టిలైజర్, ఇటు పక్కది సన్ఎడ్జ్ ప్రొడక్ట్స్. ఎంత అద్భుతమైన రిజల్ట్ మీరు గమనించవచ్చు. ఒక్కసారి మీరు గమనించండి డియర్ ఫ్రెండ్స్. ఇప్పటికైనా నమ్మండి మన సన్ఎడ్జ్ ప్రొడక్ట్స్ ఎంత అద్భుతమో. మన భూమిని కాపాడుకోవడానికి, ఒకప్పుడు సహజ సిద్ధమైన భూమిని మళ్ళీ పునరావృతం చేసుకోవడానికి మనకు సన్ఎడ్జ్ అందిస్తున్నటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని వాడి మనం ఇంతకుముందుకు ఎలా అయితే భూమిని ఎంత అద్భుతంగా అంటే ఎలాంటి కెమికల్ లేకుండా ఎంత మంచిగా కాపాడుకున్నామో అలాంటి భూమిని మనం తయారు చేసుకోవచ్చు. అందుకు మన సన్ఎడ్జ్ చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఇస్తుంది. కాబట్టి వీటిని మనం వాడి భూమిని కాపాడుకొని మనకున్నటువంటి ఈ మానవ దృక్పథాన్ని, అంటే మానవులకు కావాల్సిన ఆర్గానిక్ ఏదైతే ఉందో అది మనం తినే ఫుడ్లోనే వస్తుంది. కాబట్టి మరి ఈ సహజ సిద్ధమైన ప్రొడక్ట్స్ని వాడి మనం మన మానవ శైలిని మార్చుకుందామని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.